అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ వరల్డ్. ఈరోజు వీడియోలో పండగైనా, కుటుంబ వేడుకైనా గుర్తొచ్చే బెస్ట్ కాంబినేషన్ గారెలు, చికెన్ పులుసు. కరకరలాడే గారెలు, గుమగుమలాడే చికెన్ పులుసుతో కలిస్తే వచ్చే రుచి నిజంగా మర్చిపోలేమండి. ఈరోజు అదే రెసిపీని సులభంగా, రుచిగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా పొట్టు మినపప్పుని 2 గ్లాసుల వరకు నానబెట్టుకోవాలి. ఇంచుమించు అర కేజీ ఉంటుంది. నీళ్ళను పోసి 6-7 గంటల పాటు నానబెట్టుకోవాలి. లేదు అనుకుంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా బావుంటుంది. పప్పు అనేది మంచిగా ఒదిగిస్తుందనమాట. ఇప్పుడు మీరు మూత తెరిచి చూస్తే పొద్దునకల్లా పప్పు మంచిగా నాని ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఒక టిప్ చూపిస్తాను. ఇదే వాటర్‌తో నేను పొట్టు మొత్తం రిమూవ్ చేయటం ఎలాగో నేను మీకు చూపిస్తాను. అయితే పెద్దపాటి దానిలోనికి వీటిని ట్రాన్స్‌ఫర్ చేసేసి పప్పుని నీళ్లు నిండుగా పోసిన తర్వాత చేత్తో ఒకసారి మొత్తం పప్పు నుంచి పొట్టుని సెపరేట్ చేయటం కోసం ఇట్లా ఒకసారి చేత్తో కలిపిన తర్వాత చేతి మునివేళ్ళతో పై వరకు ఇలా దేవుతున్నట్లయితే గనక పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. అసలు ఒక్క పప్పు కూడా రాదండి. చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. నీళ్ళు ఎక్కువ ఖర్చవుతాయి అన్న దిగులు కూడా ఉండదు. పొట్టు చాలా వరకు ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా చూస్తున్నారు కదా! పప్పు కూడా మంచిగా క్లీన్ అయిపోయింది. ఇదే వాటర్‌తో చూస్తున్నారు కదా! పొట్టు మొత్తం రిమూవ్ చేసేసాను. ఇలానే ఒకసారి మీరు ఇంట్లో ఇలా క్లీన్ చేసి చూడండి. మీకు చాలా చాలా నచ్చుతుందండి. ఇంత ఈజీనా అని అనుకుంటారు మీరు. ఇప్పుడు 4, 5 సార్లు నార్మల్ నీళ్ళతో వాష్ చేసిన తర్వాత మంచిగా క్లీన్ అయిపోతుంది పప్పు. ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం ముక్కలు, 2 వరకు అంటే 4 ఇంచుల అల్లం ముక్కలు కోర్స్‌గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడైతే పప్పును మిక్సీకి చేసుకుందాం. గ్రైండర్‌లో వేసే లెక్కయితే గనక చక్కగా నీరు మొత్తం ఓడ్చిన తర్వాత వేయండి. మిక్సీలో కూడా అంతేనండి. ఒక్క చుక్కలు కూడా దానిలో పడకుండా పూర్తిగా ఓడ్చిన తర్వాత మాత్రమే వేయాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో చేస్తున్నాం కాబట్టి ఒక పావు టీ స్పూన్ అంత గళ్ళుప్పు, ఇందులోకి 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఎందుకంటే మనం మిక్సర్‌ని చేసేటప్పుడు అది హీట్‌కి పప్పనేది చతికిల పడిపోతుందండి. ఇలా ఐస్ క్యూబ్ వేయటం వలన మనం గ్రైండ్ చేసేటప్పుడు పప్పు చల్లగా ఉంటుంది. జార్ కూడా చక్కగా చల్లగా ఉంటుంది. పప్పు కూడా మంచిగా మెత్తగా అయిపోతుందనమాట. ఒకసారి ఈ టిప్‌ని పాటించి చూడండి. పప్పును కూడా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇట్లా 3 వాయిల కింద వేసుకున్నాను. వీటన్నిటిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! పప్పు కూడా ఎంత స్మూత్‌గా ఉందో. చూసారు కదా! పప్పు కన్సిస్టెన్సీ కూడా మనం వేస్తుంటే అలాగే ఉండిపోతుంది. మనం ఉల్లిపాయలు అయన్నీ వేసిన తర్వాత ఇంకా లూజ్ అయిపోతుందనమాట. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా మీకు చూపించిన అల్లం, పచ్చిమిర్చిని కోర్స్‌గా బ్లెండ్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా! ఒక ఉల్లిపాయను వేసుకోవాలి. ఉల్లిపాయ ఎక్కువుంటే బావుంటుంది గారెల్లోకి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర తరుగును కూడా వేసి ఒక హాఫ్ కప్పు వరకు ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. లేదనుకుంటే గనక ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే గనక దాన్ని యాడ్ చేసేసేయండి. లేదంటే 2 టేబుల్ స్పూన్ అంతా రవ్వని ముందుగా నానబెట్టి ఇందులో పిండిలో వేసుకోండి. ఇప్పుడు పిండిని మొత్తం ఉల్లిపాయలు, కరివేపాకు మనం ఇవన్నీ వేసాం కదండీ! బాగా మిక్స్ చేసుకొని, రుచికి తగినంత ఉప్పును కూడా ఈ స్టేజ్‌లో యాడ్ చేసేసుకొని, మంచిగా గాలిని పంపించాలండి పిండి లోపలికి. అప్పుడు కొంచెం జారుడు స్వభావం అనేది వస్తుంది. ముందుగా జోరు చేసేస్తారంటే గారెలకి పనికిరాదు. బాగా ఇట్లా గాలిని పంపించిన తర్వాత కూడా కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉంది కదా! ఇప్పుడు ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుందాం. పిండి ఒదిగిస్తుంది, చక్కగా నానుతుంది. ఈలోగా చికెన్ పులుసుని తయారు చేసేసుకుందాం. ముందుగా 1 కేజీ చికెన్‌ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెద్దపాటి పాత్రను పెట్టేసి 3-4 టేబుల్ స్పూన్ దాకా మంచి నూనెను పోసిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక ఇలాచీ, లవంగ మొగ్గలు, కొంచెం షాజీరాను కూడా వేసుకొని ఈ ఆయిల్‌లో వేగనివ్వండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని మంచిగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు రెమ్మలను కూడా వేసి ఉల్లిపాయలు ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని వేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. చికెన్ ముక్కలు మంచిగా ఉప్పును పట్టుకుంటాయి. ఇప్పుడు అర టీ స్పూన్ అంత పసుపును కూడా వేసి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 సెకన్ల పాటు వేయించారంటే గనక చికెన్‌లో నుంచి నీరనేది వస్తా ఉంటుంది. చూసారు కదా! ఇలా నీరు వచ్చి ఇంకిపోవాలనమాట. ఇప్పుడు చిన్న గరం మసాలా చేసుకుందాం ఈలోగా. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగ మొగ్గలు. ముందు ఈ నాలుగిటిని గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు నీరు ఇంకిపోటాకొచ్చినాయి కదా! ఈ స్టేజ్‌లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌ని ఇందులో వేసుకోవాలి. ముందు వేస్తే టేస్ట్ ఒకలా ఉంటుంది. తర్వాత వేస్తే
టేస్ట్ ఒకలా ఉంటుందండి. మంచి గ్రేవీ అనేది కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి బాగా పట్టించిన తర్వాత 3 పెద్ద టేబుల్ స్పూన్ అంత కారము మీ టేస్ట్‌కి అనుగుణంగా యాడ్ చేసుకోండి. ఇలా కారం వేగుతూ ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలాను కూడా వేసేసి మరొక 2 సెకన్ల పాటు వేయించుకుంటే మసాలా ఫ్లేవర్స్‌తో పులుసు చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు ఇలాగే ఒక్కసారి మిక్స్ చేసి ఇందులోకి అర లీటర్ వరకు నీళ్ళని పోసుకోవాలి. పులుసు మీకెంత కావాలో దానికి అనుగుణంగా నీళ్ళని యాడ్ చేసుకోండి. కారం గానీ, ఉప్పు గానీ మీ టేస్ట్‌కి అనుగుణంగా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు బాగా పట్టించిన తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు వదిలేసామంటే గనక చక్కగా చికెన్ పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండి కూడా నానుతా ఉంటుంది. ఈలోగా పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇలా పులుసు రెడీ చేసి పెట్టేసుకున్నామంటే చక్కగా మనం వేడి వేడి గారెలు వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా బావుంటుందండి. ఒక్కసారి నేను చెప్పినట్లు మీరు ఇంట్లో ట్రై చేశారంటే గనక ఇంటి వాళ్ళందరూ మెచ్చుకోవటం ఖాయం. ఇప్పుడు చికెన్ పులుసు రెడీ అయిపోయింది కదా! పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అంతా పెరుగును వేసి బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక పావు లీటర్ వరకు నీళ్ళను పోసి చెయ్యి తడుపుకోవటానికి మజ్జిగని ప్రిపేర్ చేసుకోండి. గారెలు మంచి కలర్ వస్తాయి మజ్జిగతో వేయటం వలన. దానిలో వేయకండి చెయ్యి తడుపుకోవటానికి మాత్రమే. ఇప్పుడు నేనైతే ఇట్లా ఆయిల్ కవర్ మీద చేస్తున్నానండి. కొంతమంది చేత్తో చేసే అలవాటు కూడా ఉంటుంది. ఇప్పుడైతే ఒక పిండి ముద్దని తీసుకొని బాగా మెత్తగా అయిపోయింది చక్కగా. జారుడు స్వభావం అవ్వకుండా మంచి కన్సిస్టెన్సీలో ఉంది. ఇట్లా కవర్ మీద పెట్టేసిన తర్వాత మధ్యలో చిన్న హోల్‌ని చేసేసి ఇప్పుడు ఆయిల్‌లోకి యాడ్ చేసుకోవటమేనండి. చేత్తో కూడా చేయొచ్చు. ఇలా చేస్తే గారెలన్నీ చక్కగా ఈవెన్‌గా వస్తాయన్నమాట. ఒకే రకంగా. ఆయిల్ వేడైన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి గారెలు వేసేసుకోవటమే. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. పండగలప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. అయితే చేత్తో వేయటానికి కొంతమంది ఇబ్బంది పడుతా ఉంటారు. ఇలా చిల్లుల గరిటెని తీసుకొని దాని మీద పిండి ముద్దను పెట్టేసి గారె షేప్ ఇచ్చి నూనెలోకి వదిలేసేయండి. ఇలా చేశారంటే గారెలు వేయటం రాని వాళ్ళు కూడా చాలా సునాయాసంగా చేసేస్తారు. ఇలా నూనెలో ఒకదాని తర్వాత ఒకటి డ్రాప్ చేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు గారెలను వేయించుకోవాలి. సిమ్‌లో పెట్టారంటే నూనెను పీల్చేస్తుందనమాట. మీడియం టు హై ఫ్లేమ్‌లోకి మార్చుకుంటా ఉండండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసేయండి. ఇంతేనండి. గారెలైతే వేడి వేడిగా రెడీ అయిపోయినాయి. చికెన్ పులుసు కూడా రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు సర్వ్ చేసి మీ ఇంటిల్లపాది ఆస్వాదించండి. ఎంత టేస్ట్‌గా ఉంటుందో నేను చెప్పినట్లు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరైతే మీరు చేసిన తర్వాత మీకెలా కుదిరిందో కామెంట్‌లో తెలియపరచడం మాత్రం మర్చిపోబాకండి.